వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో తానే ప్రధానమంత్రి అభ్యర్థిని అన్న స్థాయిలో మాట్లాడిన నాయకురాలు, ఢిల్లీకి సవాలు విసిరిన నాయకురాలు, కాంగ్రెస్ అవసరం లేదన్న నాయకురాలు, దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్ర గురించి మాట్లాడిన నాయకురాలు. కానీ ఈరోజు బెంగాల్ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? తన సొంత పార్టీని కాపాడుకోగలదా? రాజకీయాల్లో ప్రజలు ఒక్క రోజులో కోప్పడరు. ఏళ్ల తరబడి చూస్తారు, గమనిస్తారు, భరిస్తారు. ఆ తర్వాత ఒక రోజు బిల్లు వసూలు చేస్తారు. ఆర్జీకర్ ఘటన గుర్తుందా? సందేశ్ కలి గుర్తుందా? ముర్షిదాబాద్ గుర్తుందా? ఆర్జీకర్ ఒక ప్రశ్న, సందేశ్ కలి ఒక ప్రశ్న, ముర్షిదాబాద్ ఒక ప్రశ్న. ఘటనలు వేరు కావచ్చు, కానీ ప్రజల మదిలో అవన్నీ ఒకే ఖాతాలో జమ అవుతాయి. ఈ పేర్లు రాజకీయ నినాదాలు కావు. ప్రజల మదిలో పేరుకుపోయిన ప్రశ్నలు, ప్రజల మదిలో పేరుకుపోయిన కోపం. ప్రజలు మర్చిపోయారని అనుకున్న ప్రతి విషయం ఇప్పుడు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఎన్నికలు వచ్చాయి, తీర్పు వచ్చింది, అక్కడితో కథ ముగియాల్సింది. కానీ కథ అక్కడే మొదలైందనే చర్చ ఇప్పుడు బెంగాల్లో స్పష్టంగా వినిపిస్తుంది. ఒకప్పుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడిన తీరు గుర్తుందా? తానే భవిష్యత్తు అన్నట్టు, తానే తదుపరి నాయకుడు అన్నట్టు, తానే అన్ని మార్చేసినట్లుగా మాట్లాడాడు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత అదే పార్టీలో అసంతృప్తి పీక్స్ కి వెళ్ళింది. ఇప్పుడు అదే అసంతృప్తి సొంత పార్టీలోనే బహిరంగంగా వినిపిస్తోంది. ఇంకో ప్రశ్న, ప్రతిపక్ష హోదా కోసం సమర్పించిన మద్దతు జాబితాపై వివాదం ఎందుకు వచ్చింది? కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలపైనే ప్రశ్నలు ఎందుకు లేవనెత్తుతున్నారు? దర్యాప్తు మాట ఎందుకు వినిపిస్తుంది? నిజంగా అన్ని సవ్యంగా ఉంటే ఈ హడావిడంతా ఎందుకు? ఇంకా పెద్ద ఐరనీ ఏంటో తెలుసా? ఏళ్ల తరబడి ఓటు బ్యాంకు రాజకీయాలపై విమర్శలు వచ్చాయి, అక్రమ చొరబాట్లపై ప్రశ్నలు వచ్చాయి. ప్రతి విమర్శను ఎగతాళి చేశారు, ప్రతి హెచ్చరికను కొట్టిపారేశారు. కానీ ఈ రోజు అదే అంశాలు మళ్ళీ రాజకీయ చర్చల కేంద్రంగా మారాయి. హోల్డింగ్ సెంటర్ల చర్చ మొదలైన తర్వాత కొందరు ఎందుకు హడావిడిగా వెళ్లిపోవాలని చూస్తున్నారనే కథనాలు ఎందుకు వినిపిస్తున్నాయి? నిజంగా భయం లేని వాళ్ళు పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? రాజకీయాల్లో ఒక విషయం ఉంటుంది. ప్రతిపక్షం దాడి చేస్తే నాయకుడు ఎదుర్కొంటాడు, సమాచార మాధ్యమాలు విమర్శిస్తే సమాధానం చెప్తాడు. కానీ సొంత ఎమ్మెల్యేలే ఫోన్ ఎత్తడం మానేస్తే అక్కడి నుంచే భయం మొదలవుతుంది. బయట శత్రువుతో యుద్ధం చేయొచ్చు, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవచ్చు, సమాచార మాధ్యమాలను తప్పించుకోవచ్చు. కానీ సొంత పార్టీలోని అనుమానం మొదలైతే, సొంత ఎమ్మెల్యేలనే వెనక్కి తిరిగితే ఎక్కడి నుంచి అసలు సంక్షోభం మొదలవుతుంది. ఒకప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లెక్కపెట్టిన నాయకత్వం ఈ రోజు తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆందోళన పడుతుంది. ఇది కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఒకప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా తన పార్టీ తన చేతిలోనే ఉందనుకున్నాడు. ఆ తర్వాత పార్టీ పేరు, పార్టీ గుర్తు, పార్టీ ఎమ్మెల్యేలు అన్ని వేరే వర్గం చేతుల్లోకి వెళ్లిపోయాయి. అందుకే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఇది కేవలం అసంతృప్తే కాదు, ఇంకా పెద్ద తుఫానుకు బలమైన ప్రారంభం. దీన్నే కర్మ అంటారేమో. ఎన్నేళ్లు అధికారంలో ఉన్నామన్నది కాదు, ఎంత పెద్ద నాయకురాలన్నది కాదు, ప్రజల ప్రశ్నలను ఎంతకాలం తప్పించుకున్నావన్నది కాదు. ఒకరోజు అదే ప్రశ్నలు తిరిగి నీ తలుపు తడతాయి. ఒకరోజు అదే కోపం రాజకీయ రూపంలో తిరిగి వస్తుంది. ఒకరోజు అదే అహంకారం భారంగా మారుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు శత్రువులు బయట ఉండరు, ఇంటి లోపలే ఉంటారు అని తెలుసుకోవాలి. కూల్చేది ప్రతిపక్షం కాదు బాస్, ఒకప్పుడు భుజాల మీద మోసిన వాళ్ళే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందించండి. అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.